హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు వినాయకుడికి ఇష్టమైన ఓనగాయ పచ్చడి చేసుకుందాం. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసి చేసుకోండి, నేర్చుకోండి. ఓకేనా? తినండి. వినాయకుడికి ఈ చట్నీని పెడతారు, అందుకని ఇందులోకి వెల్లుల్లి వేయకూడదు. ఓన్లీ పచ్చిమిరపకాయలు, ఓనగాయ, కాస్త బెల్లము, కాస్త సాల్ట్ వేసుకుని పచ్చిమిరపకాయల్ని ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఓనగాయను కూడా కాస్త దూరగా వేయించి చల్లారనివ్వండి. చల్లారనిచ్చిన తర్వాత అందులోకి కాస్త సాల్ట్ వేసి మిక్సీ చేయండి. తర్వాత బెల్లం వేయండి. ముందే బెల్లం వేస్తే అది మిక్సీ అవ్వదు, జిగురుగా ఉంటుంది కనుక. ఓకేనా? మిక్సీ అవ్వలేదనుకుంటే రోట్లో వేసి దంచుకోండి. లేదనుకుంటే మిక్సీలో కూడా అవుతుంది, కానీ జాగ్రత్తగా ఆపి చేసుకోండి. ఓకేనా? ఇది మనకు సీజన్లో మాత్రమే దొరుకుతుంది, అందుకని దొరికేటప్పుడు మాత్రమే తినాలి. అది ఆరోగ్యానికి మంచిది. దీనికి కుడుములు, ఉండ్రాళ్ళు అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు అమ్మవారికి కుడుములు చేస్తాం, వాయనం ఇవ్వడానికి. ఆ వాయనంలో అమ్మవారికి ఈ పచ్చడి కూడా పెడతాం, అందుకని చేశాను. ఓకేనా? కుడుములు చేయడం ఎలాగో ఇప్పుడు చూడండి. ఒక గ్లాసు బియ్యం పిండికి ఒక గ్లాసు నీళ్ళు వేడి చేసి పోసి కలిపి ఇలా ముద్దగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి, ఆ ఉండలు మొత్తం అయిన తర్వాత, మనం కుడుములు చేసుకోవడం రెడీ అయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి నీళ్లు పోసి పైన ఒక వస్త్రంతో, తెల్లని వస్త్రంతో కట్టండి. ఎందుకంటే వేరే కలర్ అయితే కలర్ వస్తుంది, అందుకని తెల్లని వస్త్రంని వాయి కట్టండి. ఇవి ఆవిరి కుడుములు అంటారు. ఇవి అమ్మవారికి నివేదించవచ్చు. ఇలా కట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. కుడుములు రెడీ అయిపోతాయి. ఆ తర్వాత అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఓకేనా? ఇవి వాయనమ్మకి ఇవ్వడానికి. ఓకేనా ఫ్రెండ్స్?